గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం కనిపించింది. మొన్నటిదాకా ఎన్నికల సందడి, ప్రస్తుతం గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల కోలాహలంతో గ్రామాల్లో జాతర వాతావరణాన్ని తలపించింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో 263 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు అధికారికంగా కొలువుదీరారు. వీరితో పాటు 2432 మంది వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సాధారణ సమావేశం నిర్వహించి గ్రామ పాలకులకు బాధ్యతల్ని అప్పగించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని సర్పంచ్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దశలో ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటల్లోనే నడవాలని గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా మీ పేరు దేవమ్మ, మేడం దేవమ్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని సాక్షిగా చేస్తున్నాను. సభ్యుడినైనా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైనా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న పాలకృతి గ్రామంలో ప్రమాణ స్వీకరణం జరిగింది. నన్ను ఈ ఊరి పాలకృతి గ్రామానికి తొలి మహిళగా నన్ను ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేనైతే ఈ ఊరికి ఎలక్షన్ ముందు ఏ హామీలు అయితే ఇచ్చినో అవి ఖచ్చితంగా నెరవేరుస్తానని, ప్రజల సహకారం నాకు అందరిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇచ్చిన హామీల పరంగా ఏవైనా కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాను. మన గ్రామాన్ని ఒక జిల్లా స్థాయిలో గ్రామంలో పాలకృతి అనేది ద బెస్ట్గా నిలుపుదానని నేను మీ ప్రజల ద్వారా నేను మాటిస్తున్నా. ఇంకా ఊరికైతే ఏమైనా పనులు ఉన్నాయో మన గ్రామ పంచాయతీ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఇదే విధంగా ఇవి పూర్తి చేసుకుంటూ మన ఊళ్ళో ఉన్న మన పాలకృతి గ్రామంలో ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, మడెల్లయ్య గుడి కానీ, పెద్దమ్మ తల్లి గుడి కానీ, చెన్నకేశవ స్వామి కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో మన ప్రజలందరి సహకారంతో ఇవి విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు ఉన్న రోడ్ల పరంగా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్లు కానీ, మురికాలువలు కానీ, ఇంకా కరెంటు పోల్లు కానీ, లైట్లు కానీ, ప్రతి ఒక్కటి ఊరులో ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మీ జనాల సపోర్టుతో, మీ అందరి ఆదరణతో ఇవన్నీ పూర్తి చేస్తానని మాటిస్తున్నా. మీ జనాల సహకారం నాకు ఉండాలి. నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా ఇన్ని రోజులు ఆదరించారు. ఇక ముందు ఈ 5 సంవత్సరాలుగా కంటికి రెప్పోలా నన్ను కాపాడుకొని మీ అందరి బలంతో నన్ను ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను స్పెషల్ ఆఫీసర్ కుక్కలగూడూరు మరియు వేమనూరు గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్గా చేశాను. నా పేరు జ్యోతి. ఈ నూతనంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబడిన సందర్భంగా ఈ వేమనూరు మరియు కుక్కలగూడూరు గ్రామాల్లో పాలక వర్గాన్ని మనం